ఎన్టీఆర్ సినిమాకు పవర్ఫుల్ టైటిల్ ఈసారి ఫ్యాన్స్కి మరింత పూనకాలు వస్తాయని చెప్తున్నారు. అదేంటంటే ఈరోజే ప్రశాంత్ నీల్ మరియు జూనియర్ ఎన్టీఆర్ 31వ సినిమా పూజ జరుపుకుంది. అది ఎంతో లావిష్గా మైత్రి మూవీస్ వాళ్ళు ఇంకా సదర్ గెస్టులను పిలిచి సినిమా లాంచ్ అయితే చేశారు. అటు ప్రశాంత్ నీల్ గారి ఫ్యామిలీ, ఇటు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ చాలా హ్యాపీగా లాంచింగ్ అయితే వచ్చారు. వాళ్ళ జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ అబ్బాయిలిద్దరిని కూడా సెట్కి తీసుకొచ్చారు ఆ పూజా కార్యక్రమానికి. వాళ్ళు ఎంతో హ్యాపీగా ఆ పూజా కార్యక్రమం చేసుకుని ఫ్యాన్స్కి అనలేని ఆనందాన్ని ఇచ్చారు. వాళ్ళ ఫొటోస్, వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి నీల్ ఎన్టీఆర్ అని ఒక పేరు, ఎన్టీఆర్ నీల్ అని ఒక పేరు పెట్టారు. అలాగే ఎన్టీఆర్ 31 అని కూడా ఫ్యాన్స్ పిలుచుకుంటున్నారు. దీనికి టైటిల్గా డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని చెప్తున్నారు. ఆ డ్రాగన్ అనే సినిమాని అంటే ఎన్టీఆర్ క్యారెక్టర్కి తగ్గట్టుగా రాసుకున్నారంట. ఆ క్యారెక్టర్కి డ్రాగన్ అనే పేరు పెడితే బాగుంటుంది. మనం ప్రశాంత్ నీల్ గారి సినిమాలు చూసుకుంటే ఇంతకుముందు అటు రాకీ బాయ్ ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ క్రియేట్ చేశారు యష్కి. అలాగే ప్రభాస్ గారికి ఒక డైనోసర్ లాంటి క్యారెక్టర్ క్రియేట్ చేసి ఆ డైలాగ్ కూడా సినిమాలో పెట్టించారు. అది పార్ట్ 1లో రాలేదు, కానీ పార్ట్ 2లో డైనోసర్ అనే పేరు మనం వినబోతున్నాము. అలాగే ఎన్టీఆర్ గారికి వచ్చేసరికి డ్రాగన్ అనే, అసలు ఫ్యాన్స్కి అది వింటేనే నరనరాల్లో పూనకాలు వచ్చేస్తున్నాయి అని చెప్తున్నారు. ఆ డ్రాగన్ అనేది ఫిక్స్ చేసేయండి, ఒకవేళ అది నిజం కాకపోయినా అది రూమర్ అయినా కానీ మీరు ఆ సినిమా ఆ టైటిల్లో ఫిక్స్ చేయాలని ప్రశాంత్ నీల్కి ఎంతోమంది రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ప్రశాంత్ నీల్ గారు కూడా అదే కన్సిడరేషన్లో పెట్టారని చెప్పి ఇన్సైడ్ రిపోర్ట్ వచ్చింది. మరి అదే కానీ టైటిల్ అయితే ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలాంటి టైటిల్స్కి ఎంతో పెట్టింది పేరు. అలాగే దేవరా కానీ అటు అరవింద సమేత కానీ ప్రతి టైటిల్లో వైవిధ్యం ఉంటుంది, ప్లస్ పవర్ఫుల్ కూడా చూసుకుంటారు. ఆ పవర్ అనేది ఎన్టీఆర్ గారిలో ఆటోమేటిక్గా ఉంటుంది. ఆ ఫ్యాన్స్కి వచ్చే వైబ్, ఆయన ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకుని, ఆయనకున్న ఇమేజ్ చట్టాన్ని దృష్టిలో పెట్టుకునే సినిమాలు చేస్తారు. అట్లాగే టైటిల్స్ కూడా పెట్టిస్తారు. అలాగే ఎన్నో టైటిల్స్ అన్నీ కూడా విజయవంతాలైనవి ఆయన పెట్టుకున్నాయి. అదుర్స్ లాంటివేమి, బృందావనం లాంటివేమి సింపుల్గా చేసినా అటు పవర్ఫుల్గా పెట్టినా ఎన్టీఆర్ గారికి ఎలాంటి టైటిల్ అయినా యాప్ట్ అవుతుంది. ఆ విధంగా ఆయన ఇమిడిపోతారు యాక్టింగ్లో. మరి ప్రశాంత్ నీల్ గారు ఆయన కోసం ఎలాంటి క్యారెక్టర్ డిజైన్ చేశారు. ఆ డ్రాగన్ అనేది ఎన్టీఆర్ గారు ఆ డ్రాగన్ కూడా డామినేట్ చేస్తారని ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఆయన ఫ్యాన్స్కి ఇంకా కిక్ వస్తుందని చెప్పాలి ఈ టైటిల్తో. ఎన్టీఆర్ 31 యాజ్ డ్రాగన్ అని చెప్పి కూడా చాలామంది ట్రెండింగ్ చేస్తున్నారు. మరి ప్రశాంత్ నీల్ గారు దీనిపైన ఎలాంటి క్లారిటీ ఇస్తారో వేచి చూడాల్సి ఉంది.